బిగ్ బాస్ చూస్తున్నా అన్న? చూస్తున్నాను. వారం రోజుల నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందండి. కానీ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే రోహిణి టాప్ 5లోకి వెళ్తుంది అనుకున్నాను. మేబీ రోహిణి మిస్ అయిపోయినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఆమె దాంట్లో రావడం, నామినేషన్లో రావడం వల్ల ఏమో కొంచెం ప్రేక్షకులు ఎక్కడో మిస్ఫైర్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నబీల్ కానీ, ప్రేరణ కానీ, అవినాష్ పక్కన పెడితే అండ్ గౌతమ్ సరంగా పుంజుకోవడం, అది కాకుండా అవినాష్ టాప్ 5కి వెళ్ళడం ఎక్కడో ఈమెకి దెబ్బ కొట్టినట్టు అనిపించింది రోహిణికి. ఇంకా మనం అనుకున్నాం యాజ్ యూజువల్ మన విష్ణుప్రియ అలాగే వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ కంపల్సరీ టాప్ 5లోకి వెళ్ళింటే బిగ్ బాస్ ఫేక్ అనేవాళ్ళు. ఎందుకంటే ఏం గేమ్ ఆడలేదు, లాస్ట్ పృథ్వీగానే ఆడింది. అది కాకుండా విష్ణుప్రియ కొంచెం బాధ ఏం లేదు. విష్ణుప్రియ టాప్ 5కి వెళ్తే జెన్యున్గా ఆడే నబీల్కి అండ్ మన ఎవరు గౌతమ్ వీళ్ళు ఎక్కడో ఫెయిల్ అయ్యేవాళ్ళు అనిపించింది. కానీ నబీల్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జెన్యున్గా ఆడుతున్నారు కాబట్టి నబీల్ ఫేరే. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం విష్ణుప్రియ వెళ్ళిపోవడం ఫేరే అనిపించింది భయ్. ఓకే బ్రదర్, మన నిఖిల్ మీరు టాప్ 1లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 1లో నిఖిల్ 100%. మీరు కావాలంటే నెక్స్ట్ టాప్ 1 వచ్చాక వేసుకోండి నా వీడియో, కంపల్సరీ చెప్తున్నాను. నిఖిల్లో బెస్ట్ క్వాలిటీ ఏంటి, వరస్ట్ క్వాలిటీ ఏంటి? నిఖిల్లో బెస్ట్ క్వాలిటీ నేను ముందు నుంచి చెప్తున్నా, ధోని గారి మాదిరి కూల్గా ఉంటున్నాడు. ఎక్కడ యాక్షన్ చూపించాలో, ఎక్కడ రియాక్షన్ చూపించాలో చూపిస్తున్నారు. కాబట్టి మిస్టర్ కూల్గానే మొత్తం గేమ్ ఆడాడు. ఎక్కడో లాస్ట్లో గౌతమ్తో కొంచెం కానీ మళ్ళీ సారీ చెప్పాడు. కాబట్టి కొంచెం కూల్ చాలా గేమ్ పరంగా కానీ మళ్ళీ నాగార్జున గారు కానీ హౌస్ మ్యాన్స్ కానీ అందరితో బాగా ఆడారు. కాబట్టి నిఖిల్ టాప్ 1లో ఉంటాడని అనుకుంటున్నాను నేను. ఓకే అన్న, నిఖిల్లో మైనస్ పాయింట్ అంటే ఏం చెప్తాం? నిఖిల్లో మైనస్ పాయింట్ అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం ఫ్లిప్ అవుతాడు. కొంచెం అమ్మాయిల విషయంలో ఎక్కడో ఫ్రెండ్లీగా ఇస్తే అందరూ హగ్గులు మాస్టర్ అని పేరు పెట్టారు ఆయనకి. కొంచెం అదొక్కటి తప్ప నిఖిల్ ఇంకేం లేదు. అందరితో క్లోజ్ ఉండాలని ఆయన కోరుకునే వ్యక్తి హౌస్ మేట్స్లో నిఖిల్ ఒక్కడే అనుకుంటున్నాను నేను. గౌతమ్ నిఖిల్కి పోటీ అంటున్నారు, గౌతమ్కి ఏమో ఎలా అనిపించింది? కానీ నాకు గౌతమ్ టాప్ 2 వస్తారు అనుకుంటున్నాను. కానీ నాకేమో ప్రేరణ వస్తే టాప్ 2లో బాగుంటుంది ఒక లేడీ కంటెంట్ కానీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోయినసారి శ్రీముఖి గారు, రాహుల్ గారు కొంచెం జస్ట్ మిస్ అయ్యారు శ్రీముఖి గారికి. ఈసారైనా ప్రేరణ, నిఖిల్ వీళ్ళ మధ్యలో ఎవరొకరు కప్ వస్తే, ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు జస్ట్ అన్నీ చూసే వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని వచ్చారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం నిఖిల్, ప్రేరణ, నబీల్ వీళ్ళు ముగ్గురులో ఎవరికొకరికి కప్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ స్టార్టింగ్ నుంచి జెన్యున్గా ఆడాడు. ఎక్కడో కొంచెం మధ్యలో పృథ్వీకి సపోర్ట్ చేయడం వల్ల ఫ్లిప్ అవ్వడం జరిగింది. మళ్ళీ గేమ్లలో కూడా తడబడ్డాడు. మళ్ళీ ఎక్కడో కన్ఫ్యూజన్లో జల్దీ అది గంట కొట్టడం కొంచెం మైనస్ అనిపించినా జెన్యున్గా ఆడుతున్నాడు. కాబట్టి నబీల్ని ప్రేక్షకులు టాప్ 5లో ఉంచడం జరిగింది అనుకుంటున్నాను. నబీల్ ఇంత లాంగ్ వచ్చాడంటే అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్? గుడ్ క్వాలిటీస్ అందరితో ముందు నుంచి అందరితో హ్యాపీగా కలిసి తన గేమ్ మటుకే ఆడడం, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడం ఉండేది కాబట్టి అందరికి నచ్చింది. కానీ ఎక్కడో లాస్ట్ వీక్స్లో అందరి విషయాల్లో జోక్ చేసుకోవడం వల్ల కొంచెం గేమ్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కడో ఫ్లిప్ అవ్వడం జరిగింది. కానీ విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళకన్నా తక్కువ ఉన్నారు కాబట్టి మన నబీల్కి టాప్ 5 ఛాన్స్ వచ్చిందండి. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ సూపర్. అదే లేడీస్లో ఆమె ఒక్కటే మిగిలింది కాబట్టి ఇంకా టాప్ 5లోకి వెళ్ళింది కాబట్టి జెన్యున్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కప్ కూడా వస్తే నిఖిల్, ప్రేరణ మధ్య బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తాను? ఇంత లాంగ్ వచ్చింది కదా. ప్రేరణ కూడా జెన్యున్ పర్సన్. నాగార్జున గారి ముందు కూడా చాలా డేర్ అండ్ డాష్గా ఆడింది. అందరూ ఎవరు గెస్ట్ వచ్చినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునింది. కాబట్టి ప్రేరణ ఇస్ బెస్ట్ అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ముక్కు అవినాష్ గురించి ఏం చెప్తాను? ముక్కు అవినాష్ కామెడీ పరంగా చాలా హైలైట్ ఇచ్చాడు. సీజన్ 8కి ప్రాణం పోసాడు. కానీ టాప్ 5లో వెళ్ళడం కూడా జెన్యున్ అనిపించింది నాకు. ఓకే అన్న, ఇప్పుడున్న టాప్ 2 అంటే మీరు అన్నదాని ప్రకారం అయితే గౌతమ్ అండ్ నిఖిల్ అంటున్నారు కదా. ఓకే, గౌతమ్ నిఖిల్ అనుకుంటున్నారు బయట. నా ప్రకారం నిఖిల్ అండ్ మన ప్రేరణ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే అన్న, మీకు ఇప్పుడు గౌతమ్లో నచ్చిన బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారన్న? గౌతమ్లో అంటే అతను కొంచెం ఏదో అరుస్తే గేమ్ ఆడటం అనిపిస్తుంది. కానీ ఎక్కడో మనోడు ఎదుటి వారిని ఫ్లిప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు, అంతే. గౌతమ్ గేమ్లో ఇన్ని రోజులు వచ్చాడు అంటే అతన్ని చూసి నేర్చుకోవడానికి ఏముందన్నా? నాకు తెలిసిన వరకు ఏమీ లేదనుకుంటున్నాను. నిఖిల్ని చూసి నేర్చుకోవడానికి ఏమి? నిఖిల్ ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో అవన్నీ జెన్యున్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇందాక వచ్చాడేమో అనుకుంటున్నాను.